వేసవి కాలంలో వచ్చే జ్వరాలను తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: సొంఠి, చందనం, తుంగముస్తలు, పర్పాటకం, కురువేరు, వట్టివేర్లు. కావలసిన మూలికలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. మనం తయారు చేయడానికి ముందు స్టవ్ వెలిగించి దాని మీద బాండీ పెట్టుకుందాం. ఓకే. ఒక గ్లాస్ నీళ్ళు అందులో పోసి కాచుతూ ఉందాము. ఇప్పుడు ఈ నీళ్లు కాగే లోపుగా మనం ఈ మూలికలన్నీ ఏమేమి వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం చెప్పుకుందాం ఒకసారి. మొట్టమొదట మనం తీసుకునేటువంటిది సొంఠి. సొంఠిని సుమారుగా ఒక 25 గ్రాములు తీసుకుని, అంటే సొంఠి చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకుని పెట్టుకోండి. సొంఠికి జ్వరాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంది. అలాగే జ్వరంలో ఏమవుతుందంటే ఆకలి, జీర్ణశక్తి తగ్గిపోతాయి. సొంఠికి ఏంటంటే ఆ జీర్ణశక్తిని పెంచేటువంటి శక్తి, అలాగే ఆకలిని మెరుగుపరిచేటువంటి గుణం కూడా ఉంది. అంటే జ్వరాన్ని తగ్గిస్తుంది, ఇటు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అనమాట. సో సొంఠి చూర్ణాన్ని మీరు ఒక 25 గ్రాములు తీసుకోండి. మీకు చూపించడం కోసమని మేము కొద్దిపాటి చూర్ణాన్ని విడిగా పెడతాం. ఒక చెంచాడు చూర్ణం మనం విడిగా వేద్దాము చూపించడానికి. తర్వాత చందనం. చందనం కూడా జ్వరాన్ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే జ్వరాలు తగ్గడానికి అన్ని చలవ చేసేటువంటి మూలికలు వాడుకుంటాం అనమాట. చందనాన్ని చక్కగా పొడిలాగా చేసేసి ఇందాక సొంఠి తీసుకున్నట్టు 25 గ్రాములు తీసుకోండి. మనం కూడా కొంచెం చందనం చూర్ణాన్ని, ఇందాక మన సొంఠి ఎంత వేసుకున్నామో చందనం కూడా అంతే వేద్దాం. తర్వాత తుంగముస్తలు. ఈ తుంగముస్తలు కూడా చాలా చలవ చేస్తాయి, జ్వరాన్ని కూడా బాగా తగ్గిస్తాయి అన్నమాట. తుంగముస్తలను కూడా చూర్ణం చేసేసుకుని మిగతా వాటిలాగానే 25 గ్రాములే పెట్టుకోండి. మనం కూడా ఒక చెంచాడు ఈ తుంగముస్తల చూర్ణాన్ని కూడా అందులో వేసుకుందాం. ఆ తర్వాత మూలిక పేరు కురువేరు. ఈ కురువేరు కూడా జ్వరాన్ని తగ్గించడానికి, శరీరంలో ఉండే వేడిని తగ్గించడానికి, ఎండాకాలంలో వచ్చేటువంటి సమస్యలను తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా, ఈ కురువేరుని కూడా మెత్తటి పొడిలాగా చేసేసుకుని ఇది కూడా 25 గ్రాములు తీసుకుని ఇందాకటి చూర్ణాలతోటి కలుపుకోవాలి. మనం కూడా కొంచెం ఈ చూర్ణాన్ని వేద్దామా. తర్వాత ఇంకొక మూలిక ఏంటంటే పర్పాటకం. ఈ పర్పాటకం అనేది కూడా జ్వరం తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది కూడా అలాగే చూర్ణంలాగా చేసేసుకోవాలన్నమాట. మీరు మాత్రం 25 గ్రాములు వేసుకోండి. మేము కొద్దిగా చూర్ణాన్ని మిగతా చూర్ణాలతోటి కలుపుకుంటాం. ఇంకా ఆఖరి మూలిక మంచి సుగంధంతో ఉండేటువంటిది వట్టివేళ్ళు. వట్టివేళ్ళు అందరం ఎండాకాలంలో ఎక్కువగా వాడుకుంటూ ఉండేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు తగ్గింది కానీ వట్టివేళ్ళకి జ్వరాన్ని తగ్గించేటువంటి గుణం, ఎండ ప్రభావాన్ని తగ్గించే గుణం చాలా బాగా ఉంటుంది. వట్టివేళ్ళని కూడా చూర్ణంలాగా చేసుకోవాలి. 25 గ్రాముల చూర్ణాన్ని మీరు కలుపుకోండి. మనం ఇందాకట్లాగానే ఒక చెంచాడు ఇందులో కలుపుదామా. మొత్తం అన్ని చూర్ణాలు వచ్చేసాయి కదా, 6 రకాల చూర్ణాలును అన్నింటిని బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఒక బాటిల్లో పోసి ఉంచుకోవాలన్నమాట. తడి అది రాకుండా ఉండేలాగా. కషాయం ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా కషాయాలు ఒక్కసారిగా చేసి పెట్టుకోకూడదు. మనం మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాం అదే మాట. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఒక పెద్ద చెంచాడు చూర్ణాన్ని ఇందులో వేసి బాగా మరిగించుకుందాం. ఏంటంటే ఇప్పుడు సన్నటి మంట మీద కషాయాలు జ్ఞాపకం ఉంది కదా, సగం నీళ్ళు ఎగిరే వరకు మెల్లగా కాచుకోవాలన్నమాట. బాగా మరిగింది కదా, సగం ఎగిరిపోయినట్టుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి వడపోసేసుకుందాం. మన ఔషధం రెడీ అయిపోయింది. అంటే వేసవిలో వచ్చే జ్వరాలు తగ్గించడానికి మంచి ఔషధం ఇది. మనం ఔషధం రెడీ చేసేసుకున్నాం ఇప్పుడు. ఓకే, మరి ఎప్పుడెప్పుడు ఏ విధంగా తీసుకోవాలి దీన్ని? ఇదేంటంటే జ్వరం రాకుండా ముందు జాగ్రత్తగాను వాడచ్చు, జ్వరం వచ్చినప్పుడు ఔషధంగాను వాడుకోవచ్చు. జ్వరం వచ్చినటువంటి వాళ్ళు ఇలా కషాయం చేసుకుని నాకు కొంచెం గోరువెచ్చగా ఉండగా ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి
3 పూట్ల ఒక 40 నుంచి 50 మిల్లీలీటర్ల పరిమాణంలో ఈ కషాయం తీసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. అలాగే ముందు జాగ్రత్తగా వాడుతూ ఉంటే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక 30 నుంచి 40 మిల్లీలీటర్ల పరిమాణాలు, అంటే ప్రతిసారి ఎండల్లో జ్వరాలు వచ్చేవాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ముందు జాగ్రత్తగా ఇది తాగుతూ ఉన్నట్టయితే కనుక జ్వరం రాకుండా కూడా ఈ ఔషధం ఉపయోగపడుతుంది. ఓకే. మామూలుగా ఆయుర్వేదం కొన్ని అనవసరంగా వాడితే కొద్దిగా వేడి చేస్తుందేమో అని కొందరిలో అభిప్రాయం ఉంది. ఇది అది వాడచ్చంటారా? యాక్చువల్గా అభిప్రాయం కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రెండోది ఏంటంటే ఇందులో మనం వాడేవన్నీ కూడా చలవ చేసేటువంటివి. సో జ్వరం తగ్గించడానికి వేడి చేసే మూలికలు వాడం. కొన్ని మూలికలు వేడి చేస్తాయి, కొన్ని చలవ చేస్తాయి. ఇది చలవ చేసే మూలికలు ఇవన్నీ కూడా. సో జ్వరం తగ్గడానికే తప్ప వేడి చేయడానికి ఉండదు ఇందులో ఏమీ. ఓకే, అటువంటి దురాభిప్రాయాలు ఉండదు. హాయిగా ఆనందంగా వాడుకోవచ్చు. ఓకే.